హాయ్ ఫ్రెండ్స్, టీమిండియాలో సీనియర్ ప్లేయర్స్ ఎవరు? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. మరి అలాంటి వారు టీ20 ఫార్మాట్కి ఎందుకు? అసలు టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఎందుకు? యంగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు అని నిన్నటి వరకు అన్నారు. ఇక ఇవాళ రోహిత్ అయితే ఓకే గాని కోహ్లీ అవసరమా అని అంటున్నారు. ఎందుకంటే రోహిత్ భారీ భారీ సిక్స్లని బాధగలడు, పవర్ ప్లేలోనే ఆపోజిట్ టీం కాన్ఫిడెన్స్ ని దెబ్బ కొట్టగలడు. ఇలా విరాట్ కోహ్లీ చేయలేడు కదా అని అంటున్నారు. మీరన్నది ఒక రకంగా నిజమే కావచ్చు, కానీ కోహ్లీ కొంచెం క్రీజ్ లో కుదురుకుంటే విధ్వంసం చేయగలడు. తన బలమే అది. స్టార్టింగ్ లో కొంచెం టైం తీసుకున్నా చివరికి చెలరేగి ఆడతాడు. దాన్ని మీరు కూడా చూశారు. అప్పుడే మరిచిపోయారా ఏంటి? చివరి టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ లో బలమైన పాక్ బౌలర్లని డామినేట్ చేస్తూ ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడు. అది కోహ్లీ సత్తా. అసలు నిజం చెప్పాలంటే టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో తప్పకుండా రోహిత్ ఇంకా కోహ్లీ ఇద్దరు ఉండాలి. ఎందుకంటే తన తర్వాత కోహ్లీ ఉన్నాడు అన్న ధైర్యంతో రోహిత్ చాలా ఫ్రీగా బీభత్సంగా బ్యాటింగ్ చేయగలడు. నేను అవుట్ అయితే ఎలా అన్న డౌట్ రోహిత్ మైండ్ లో ఉండనే ఉండదు. నిజంగా త్వరగానే అవుట్ అయితే కోహ్లీ ఇన్నింగ్స్ ని నిర్మిస్తాడు. ఒకవేళ రోహిత్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తే ఆ తర్వాత కోహ్లీ దాన్ని కంటిన్యూ చేసి భారీ టార్గెట్ దిశగా తీసుకెళ్తాడు. ఇలాంటి టైంలో కోహ్లీకి ఒక రకంగా అడ్వాంటేజే అని చెప్పాలి. ఎందుకంటే రోహిత్ వీరబాదుడికి బౌలర్స్ రిథం అప్పటికే దెబ్బతింటుంది. ఆ తర్వాత కోహ్లీ తన సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో బాలర్లపై ఇంకా ఒత్తిడి పెంచి మ్యాచ్ పై పట్టు బిగించేలా చేస్తాడు. నిజం చెప్పాలంటే ఓడిఐ వరల్డ్ కప్ లో జరిగింది ఇదే. రోకో జోడి వల్లే మనం బ్యాటింగ్ లో అదరగొట్టగలిగాం, మ్యాచ్లు గెలవగలిగాం. కాకపోతే దురదృష్టవశాత్తు మనం వరల్డ్ కప్ ని గెలవలేకపోయాం. కానీ గెలిచుంటే మాత్రం రోకో జోడి గురించి ప్రపంచం మొత్తం ప్రశంసల్లో ముంచెత్తేదే. ఈ విషయాన్ని మీరు కాదనగలరా? అందుకే అంటున్నా, కోహ్లీ కూడా తప్పనిసరిగా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉండాలి. అలా ఉంటేనే రోహిత్ కూడా క్లియర్ మైండ్ సెట్ తో విజృంభిస్తాడు. ఏమంటారు ఫ్రెండ్స్? టీ20 వరల్డ్ కప్ మనం గెలవాలంటే స్క్వాడ్ లో రోకో కాంబో తప్పనిసరిగా ఉండాలి అని అనుకునే వాళ్ళు వీడియోకి లైక్ కొట్టి ఎస్ అని కమెంట్ పెట్టండి. ఈ అప్డేట్ నచ్చితే ఫ్రెండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్.